కొత్తగా మట్టి పాత్రలు తెచ్చుకున్నాము. ఇది ఎలా వాడాలి, చితికిపోతాయా, వీటిని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా కడిగితే బాగుంటుంది వండుకున్నాక అని మీకున్న డౌట్స్ అన్నీ నేను ఇక్కడ క్లియర్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనం ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నిండుగా అది ఓవర్ నైట్ మొత్తం ఇవి చక్కగా నానబెట్టేసేయండి. ఇదిగో ఇలాగా ఈ బుడగల్లాగా వస్తున్నాయి చూసారు కదా, ఈ బుడగలన్నీ రాకుండా ఉంటాయి. తెల్లారేసరికి దాంట్లో చక్కటి మాయిశ్చర్ తయారవుతుంది. పాత్రలు బాగా ఉంటాయి నానిపోయి. ఇలా నానాయంటే పాత్రలు చితలవు, పగలవు. దీనికి ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అంటే తోముకోవడానికి కొబ్బరి పీచు పెట్టి తోముకోవాలండి, చాలా రోజులు వస్తాయి. స్టీల్ది కానీ ఇలాంటి మనకు ప్లాస్టిక్ పీసులు కానీ స్క్రబ్బర్స్ కానీ వాడొద్దు. దీనికి జాగ్రత్తగా కొబ్బరి పీచుతోనే తోముకోవాలి. కాస్త ఉల్లారాక ఎండిపోయాక ఇదిగో ఇలా నూనెతో గ్రీస్ చేసుకోవాలండి పాత్రల్ని. ఇలా చక్కగా మనం వంటింట్లో వాడుకునే నూనె తీసుకొని ఆ నూనెతో ఇదిగో ఇలాగా చక్కగా గ్రీస్ చేసేసి అలా వదిలేసేయండి. లేదు అప్పటికప్పుడు మనం వంట చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఒకవేళ మీకు నూనె అలా కాస్త పోవాలి అనుకుంటే ఇదిగో ఇలాగా పిండి, మనకు రైస్ ఫ్లవర్ అండి, బియ్యం పిండితో ఇలా తుడిచేసేయండి, నీట్గా కడిగేసేయండి. చాలా బాగుంటుంది, వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. నూనె అలా అంత ఎక్కువగా అనిపించదు, జారుగా మనకి చేతిలో నుంచి జారడం కానీ కుండలు అలాంటివి ఉండవండి. కొబ్బరి పీచుతో తోమేసేయండి, చాలా నీట్గా వచ్చేస్తుంది కుండ. దీనికి సబ్బు, సర్పు అలాంటివి ఏం వాడకండి. మట్టి పాత్రలకు అవి వాడొద్దండి. కొబ్బరి పీసు మనకు బియ్యం పిండితోనే నీట్గా అయిపోతాయి పాత్రలు. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏం వండాలి అనే ఆలోచన ఉండొచ్చు. రైస్ వండాలండి ఫస్ట్ కుండల్లో. ఈ మన మట్టి పాత్రల్లో ఫస్ట్ మనం బియ్యం పెట్టుకోవాలి. గంజి బాగా ఉడికిస్తే బాగుంటుంది. ఇదిగో ఇంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.